నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోతుపాతులు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. సాధారణంగా వర్షాకాలం తర్వాత వచ్చే సీజన్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. సీజన్లో ఎవరైనా పండిస్తారు, కానీ అన్ సీజన్లో పండిస్తేనే అసలు లాభాలు అని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం మెట్ట ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో వేసవిలోనూ ఈ పంటను పండిస్తున్నారు. అన్ సీజన్లో దొరికే క్యాలీఫ్లవర్కు డిమాండ్ అధికంగా ఉండడంతో రైతులు కూడా లాభాలు కళజూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్కు మెట్ట ప్రాంతంగా పేరు. నీటి ఎద్దడి కారణంగా ఇక్కడ వర్షాభావ పరిస్థితులపై ఆధారపడి రైతులు అక్కడక్కడ కూరగాయలను సాగు చేస్తుంటారు. దివిలి, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కొందరు రైతులు కాలీఫ్లవర్ పంట పండిస్తున్నారు. సాధారణంగా శీతాకాలం మాత్రమే ఈ పంట సాగుకు అనుకూలం. కానీ పెద్దాపురం, పిఠాపురం పరిసరాల్లో మండు వేసవిలో సైతం కాలీఫ్లవర్ సాగు చేయడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో ఈ పంటని సాగు చేయట్లేదండి. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఖరీఫ్కి, రబీకి మధ్యలో ఇది సాగు స్టార్ట్ చేస్తున్నారు. అది దఫాలుగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే సమ్మర్లో పెట్టుకున్నటువంటి బెండ, ఇతర కూరగాయల పంటలు వాటి సీజన్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం 10 రోజులు 15 రోజులు అటు ఇట్లో వాళ్ళు సోయింగ్స్ చేసుకుని తర్వాత ట్రాన్స్ప్లాంట్ అది చేసుకుంటూ ఉన్నారు. అయితే మనకి క్యాలీఫ్లవర్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా హైబ్రిడ్స్ కంటే కూడా లోకల్ వెరైటీస్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మన పిఠాపురం, పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ గొల్లప్రోలు ఆ ప్రాంతాలంతట్లో కూడా ఎక్కువగా రైతులు ప్రిఫర్ చేసేది బెహార్ అనే రకం ఏదో ఒకటి లోకల్ వెరైటీ ఉంది. అది దాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే మనం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అనేక రకాల సబ్సిడీస్ ఇస్తున్నాం, 50% రైతు మీద. అందువల్ల ఈ సీజను లేట్ అనేది అలాగా సాగుతూ ఉంది. అది క్యాలీఫ్లవర్కి వచ్చేసరికి లేట్ సీజన్లో సో చేసుకున్నటువంటి వాళ్ళకి మంచి ధర వచ్చేటటువంటి అవకాశం ఉంది. సీజన్లో వాళ్ళు పండించేటటువంటి పంట మీద వచ్చినటువంటి లాభం కంటే కూడా ఈ అన్ సీజన్లో అంటే సమ్మర్కి దగ్గర చేసి, అంటే డిసెంబర్ తర్వాత జనవరి మొదట ఫస్ట్ ఫోర్ట్నైట్ కానీ, సెకండ్ ఫోర్ట్నైట్లో కానీ, లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రాంతాల్లో వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి పంట వాళ్ళు సాగు చేసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పువ్వులు దఫదఫాలుగా వస్తూ ఉన్నాయి. అయినా కూడా వచ్చినటువంటి ఫ్లవర్స్కి మంచి ధర వస్తుంది. మరి 12 రూపాయలు ధర మినిమం దగ్గర నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాలీఫ్లవర్ రైతులు ఎకరానికి 40 నుండి 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరానికి 10 నుంచి 12 బస్తాల ఎరువులు, DAPని వినియోగిస్తున్నారు. ఎకరాకు 10 బస్తాల విత్తనాలను వాడుతున్నారు. 3 నెలల అనంతరం రైతుల చేతికి పంట వస్తోంది. దిగుబడిగా ఎకరాకు 10 నుంచి 12 వేల పువ్వులు పూస్తున్నాయి. దీంతో పువ్వును 10 నుంచి 12 రూపాయల వరకు రైతులు అమ్ముతున్నారు. చాలా వరకు వ్యాపారులు పంట పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని, తాము కూడా నేరుగా రైతు బజార్లు, ఇతర మార్కెట్లలో అమ్ముతున్నామని తెలిపారు. సీజన్లో కంటే అన్ సీజన్ అయిన వేసవిలో కాలీఫ్లవర్ సాగుతో కాస్త ఎక్కువగానే లాభాలను గడిస్తున్నారు రైతులు. ఎకరాన్నర వేసామండి. ఇది నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు సీజన్ పంట అండి. ఇది అంటే మంచు బాగా పండితేనే బాగా పండుద్దండి ఇది. అయితే ఇది అప్పుడు మంచు పడుతుంది కదా అన్న ఆశకొలిది వేసామనుకోండి. కానీ ఎప్పుడైనా 10,000 మొదలు పడుతుందండి ఎకరాకు వచ్చి. ఎకరాకు 10,000 మొదలు పడి 10-12 వేలు వరకు పడుతుందండి. 30,000 వరకు పెట్టుబడి ఉంటుందండి. 40,000, 50,000 వరకు ఉంటుందండి. ఇంకా పువ్వు మార్కెట్ విలువని బట్టి ₹1,00,000 రావచ్చు, 80,000 రావచ్చు, 90,000 రావచ్చు అండి. అయితే ఇది సీజన్లో అయితే మాత్రం తక్కువ పెట్టుబడి ఉంటుందండి. ఒక ₹10,000 తగ్గుద్దండి. సీజన్లో పువ్వులు ఎక్కువగా పండుతాయి కాబట్టి రేటు కూడా తక్కువగానే ఉంటుందండి. ఇప్పుడైతే రేటు బాగా ఉంటుందండి. దీని పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే దానికి కావాల్సిన పురుగుల మందులు అవి జాతిగా తెగుళ్ళు ఎక్కువగా ఉంటుంటాయండి. ఈ
సమ్మర్ బాగా వస్తే పని చేయదండి ఇది. సీజన్ అయితే దీనికి శీతలం బాగా ఎక్కువగా ఉండాలండి. ఈ ఏ విధమైన నష్టం రాకుండా లాభసాటి పంటనండి ఇది. పురుగుల మందులు అవి బాగానే దీనికి దొరుకుతాయండి. అంత లెక్క కూడా మనకి బాగానే పిఠాపురం మండలం బాగానే దొరుకుతున్నాయండి. రైతుకి లాభసాటిగానే ఉంటుంది. వేసవిలో కాలీఫ్లవర్ పండిస్తున్న రైతన్నలకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. వేసవిలో పండించే కాలీఫ్లవర్ కు డైమండ్ బేక్ మౌత్ అనే తెగులుతో పాటు కొన్ని పురుగులు చేరతాయని అధికారులు చెబుతున్నారు. రేమాన్ అనే మందును 10 లీటర్ల ట్యాంకుకు 10 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నారు. కుళ్ళు తెగులు సోకితే స్కోర్ అనే పురుగుల మందును 10 లీటర్ల ట్యాంకుకు 10 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలని చెబుతున్నారు. మరి వీటిలో ఇలాగా లేట్ సీజన్లో చేసుకున్నటువంటి వాటికి మరి డైమండ్ బ్యాక్ మాతో వస్తుంది. కొన్ని రకాల పురుగులు కూడా వస్తాయి. వీటికి రేమాన్ అనేటటువంటి మందుని 10 మిల్లీలీటర్లు ఒక ట్యాంక్కి, అంటే 10 లీటర్ల ట్యాంక్కి 10 ml మందు గాఢతలో కలిపి ఇది స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా మరి డైమండ్ బ్యాక్ మాత్ కాకుండా కుళ్ళు తెగులు కూడా వస్తూ ఉంటుంది. కుళ్ళు తెగులకు కూడా మరి ఫంగిసైడ్స్ మరి స్ప్రే చేసుకుని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇదే దామాషాలో పిచికారీ చేసుకుని 10 ml మందుని ఒక 10 లీటర్ల ట్యాంకులో మరి స్ప్రే చేసుకుని చేసుకున్నట్లయితే వీళ్ళకి మంచి ఇది వస్తుంది. ఈ కాలీఫ్లవర్లో మరి ఈ ఫంగిసైడ్ స్కోర్ అనేటటువంటి మందుని మనం యూజ్ చేసినట్లయితే ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ స్కోర్ మందుని 10 మిల్లీలీటర్లు ఒక ట్యాంక్కి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క కుళ్ళు తెగులను కూడా అధిగమించవచ్చు. వేసవిలో పండించే కాలీఫ్లవర్ కోసం రైతులు బీహారీ అనే లోకల్ మేడ్ విత్తనాలు వాడుతున్నారని, దీంతో పాటుగా ప్రభుత్వం తరఫున తాము కూడా కొన్ని విత్తనాలను సబ్సిడీ ధరలతో అందిస్తున్నామని చెప్పారు. వాటిని వినియోగించుకుని రైతన్నలు మంచి లాభాలు ఆర్జించే దిశగా సాగును విస్తృతపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో ఒక నెల్లూరు జిల్లాలోనే దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి పండించేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు పాటించాలి, ఏ మందులు వాడాలి, పంట నాశనం చేసే వివిధ రకాల కీటకాలేంటి, వాటి నుంచి పంటను ఎలా కాపాడుకోవాలి? నెల్లూరు జిల్లాలో ఎడగారు సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరిని పండించనున్నారు. మొదటి పంటలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో చాలా ప్రాంతాల్లో పంట దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో ఎడగారు సాగులో రైతులు విత్తన శుద్ధి నుంచి పంట కోతల వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నిపుణుల సూచన ప్రకారం ఎరువులు, పురుగు మందులు వినియోగించాలని, వీలైనంత సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవాలని చెబుతున్నారు. విత్తన శుద్ధి విషయానికి వస్తే ఒక కిలో విత్తనానికి ఒక 3 గ్రాముల కార్బన్ డయాజిమ్ తోటి పొడి విత్తన శుద్ధి చేసుకోవాలి. అట్లా చేసిన తర్వాత 24 గంటలు ఆగిన తర్వాత విత్తనాన్ని నారుమడిలో చల్లుకోవాలన్నమాట. ఇలా కాకుండా తడి విత్తన శుద్ధి అని ఉంటుంది. దానికి ఏంటంటే 1 గ్రామ్ కార్బన్ డయాజిమ్ని 1 లీటర్ నీటిలో కలిపి దాన్ని 1 కిలో విత్తనానికి వాడి దాన్ని కూడా ఒక 24 గంటలు ఉంచి వాడినట్లయితే మనకి నారుమడి దశ నుంచి దుబ్బు దశ వరకు ఒక నాటిన తర్వాత కూడా 15-20 రోజుల వరకు ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయన్నమాట. ఎడగారులో వేసుకోవాల్సిన రకాల విషయానికి వస్తే 91 లావులు, 91 సన్నాలు. 91 లావులు అంటే మనకి ఎన్ఎల్ఆర్ 34242 అని దొరుకుతుంది. 91 సన్నాలు అంటే భరణి, దాన్ని ఎన్ఎల్ఆర్ 30491 అని కూడా అంటారు. తర్వాత MTU 1010 కానీ, నెల్లూరు మసూరి కానీ, తర్వాత ఈ రకం కూడా వేసుకోవచ్చు అనమాట ఎడగారికి. తర్వాత నారుమడిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల విషయానికి వస్తే నారుమడికి 1 సెంటు నారుమడికి విత్తనం వేసిన ఒక 10 రోజుల తర్వాత కార్బోఫ్యూరాన్ గుళికలు ఒక 160 గ్రాముల దాకా వేసుకున్నట్లయితే నారుమడిలో మనకి ఎటువంటి పురుగులు రాకుండా దోమ కానీ తర్వాత ఏవైనా మిగతా పురుగుల నుంచి కూడా రక్షణ కల్పించవచ్చు అనమాట. 10 రోజుల తర్వాత వేయలేనప్పుడు నారు పీకే వారం రోజుల ముందరే
అయినా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని ఒక సెంట్ నార్మల్కి 160 గ్రాముల చొప్పున వేసుకొని పల్చగా నీరు పెట్టుకొని వేసుకోవాలి. లేదు యూరియాలో వేసే పద్ధతిని మాత్రం మానుకోవాలి, ఇసుకలో కలుపుకొని వేసుకోవాలన్నమాట ఈ గుళికలు అనేది. జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడంతో బోర్లు, చెరువుల కింద పంటను సాగు చేస్తున్న రైతన్నలు సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే నష్టాలు తగ్గించుకోవచ్చని, దిగుబడి పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. అందరూ మక్కువగా ఆరగించే బాసుమతి సాగు చలి తీవ్రంగా ఉండే ఉత్తరాదికే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు ఖరీఫ్, రబీలలో పండిస్తున్నారు. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా ఎకరాకు 30 బస్తాలకు మించిన దిగుబడి వస్తోంది. బాసుమతి రైస్ మిల్లుల నిర్మాణానికి ప్రభుత్వం తోడ్పడితే మరింత మేలు జరుగుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరి వంగడాల్లో రారాజైన బాసుమతి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. బాసుమతి బియ్యం మన దేశంలో 55 లక్షల టన్నులు పండుతుంటే 40 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. 10 ఏళ్ల క్రితం సంపన్నులు మాత్రమే సువాసనలు వెదజల్లే బాసుమతి బియ్యాన్ని విందు భోజనాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు మధ్యతరగతి వారు సైతం ఏ చిన్న శుభకార్యం జరిగినా కిలోకు 150 రూపాయలు చెల్లించడానికి వెనకాడటం లేదు. బాసుమతి వరి ధాన్యాన్ని మంచు, చలి ఎక్కువగా ఉన్న రోజుల్లోనే ఉత్తరాదిలోనే సాగు చేయాలని అపోహపడేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగులోకి రావడమే కాకుండా మంచి దిగుబడినిస్తుండడం విశేషం. తెలంగాణ జిల్లాల్లోనూ, కృష్ణా జిల్లాలోనూ గత 3 ఏళ్లుగా ఖరీఫ్లోనే కాదు రబీలోనూ బాసుమతిని సాగు చేసి 35 బస్తాలకు మించి దిగుబడి సాధించిన అభ్యుదయ రైతులున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటితే ఏప్రిల్ నెలలో కోతకు వస్తుంది. మండు వేసవిలో కోత కోసి నూర్పిళ్లు చేసినా ఎకరానికి 35 బస్తాల దిగుబడి వస్తోంది. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా 30 బస్తాలకు మించిన దిగుబడి వస్తోంది. మంచి ధర కూడా వస్తోంది. నత్రజని ఎరువు తక్కువగా వాడి, నీరు తక్కువగా పెట్టి, రసాయనిక పురుగు మందులు వాడకుండానే మంచి దిగుబడి సాధించారు రైతులు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించారు. బాసుమతి సాగు చేపట్టాలనుకునే రైతులు విధిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 20 రోజుల నారు నాటుకోవాలి. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గుతుంది. చదరపు మీటరుకు 20 మొక్కలు నాటడం శ్రేయస్కరం. దగ్గరగా నాటితే పిలకల సంఖ్య తగ్గడంతో పాటు సూర్యరశ్మి, గాలి, వెలుతురు మొక్కలన్నింటికీ సోకక కొన్ని పిలకలు చనిపోతాయి. ఒక్కో మొక్కని భూమి పైభాగంలో నాటాలి. ఒక మొక్క నాటితే పొలంలో వెన్నుల సంఖ్య, దిగుబడి తగ్గుతుందనే భయం రైతులకు సహజం. ఒకే మొక్కను నాటినా 15 పిలకలు పెడుతుంది. 30 నుంచి 40 పిలకలు పెట్టే అవకాశాలు ఉంటాయి. ప్రతి దుబ్బు నుంచి 15 కంకులొస్తే మంచి దిగుబడులు వస్తాయి. బాసుమతికి నత్రజని ఎరువులు తగ్గించి వాడాలి. డిఏపి లేదా 10:26:26 లాంటి కాంప్లెక్స్ ఎరువులను తగుమాత్రంగా వాడాలి. ఊడ్చిన వారం 10 రోజుల్లోపే కాంప్లెక్స్ ఎరువులు వేయటం శ్రేయస్కరం. నాటు సమయం నుంచి పొట్ట ఏర్పడే వరకు దఫదఫాలుగా పొటాష్ అందించడంతో దిగుబడి పెరుగుతుంది. పొటాష్ వాడకం వల్ల చీడపీడల బెడద గణనీయంగా తగ్గుతుంది. బాసుమతి వరికి సాధ్యమైనంత వరకు తక్కువ నీరందించాలి. పొలంలో 2 అంగుళాల లోతుకు మించి నీరు పెట్టకూడదు. నాట్లు వేసినప్పటి నుంచి కోతలు పూర్తయ్యే వరకు ఇంతే. ఎక్కువ లోతు నీరు నిల్వ ఉంచినప్పుడు లేత పిలకలు కొన్ని నీటిలో కుళ్ళిపోవడం జరుగుతుంది. బయటకు వచ్చిన పిలక సజావుగా ఎదగాలంటే నీటిలో మునగకూడదు. వారం 10 రోజుల వ్యవధిలో పొలాన్ని ఆరబెట్టాలి. వీలైతే పొలం భూమి నైట్టే వరకు ఎండబెట్టాలి. దీనివల్ల పిలకల సంఖ్య గణనీయంగా పెరిగి మంచి దిగుబడి వచ్చిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఉత్తర భారతంలో సాధిస్తున్న బాసుమతి దిగుబడులు మనమూ సాధించగలం. అయితే బాసుమతిని అమ్ముకోవడానికి
ఆయా రాష్ట్రాల్లో ఉన్న వసతులు మనకు లేవు. అక్కడకు తీసుకెళ్లి అమ్ముకోవడం వీలు కాదు. మనకు కూడా బాసుమతిని బియ్యంగా మార్చే మిల్లులు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో బాసుమతిని బియ్యంగా మార్చే మిల్లులు అందుబాటులో లేక రైతులు అవస్థపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బాసుమతి మిల్లులు ఏర్పాటయ్యే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతులకు లాభం చేకూరుతుంది. ఆ రైతు 4 ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆశావాదంతో ముందుకు సాగిన ఆయన ఇప్పుడు 4 రాళ్లు వెనకేసుకుంటున్నాడు. నీళ్లు లేక పంటను కన్నీళ్లతో కాపాడుకున్న అన్నదాత అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాడు. అయితే దళారుల సమస్యను పరిష్కరించి ప్రభుత్వం సాగునీటిపై కాస్త దృష్టి పెడితే మరిన్ని లాభాలు సాధిస్తానంటున్నాడు. తనతో పాటు తన దారిలో మరిందరు రైతన్నలు నడుస్తారని చెబుతున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గొల్లలదొడ్డిలో రైతు దేవేంద్రప్ప 4 ఏళ్ల క్రితం బత్తాయి చెట్లు నాటారు. 4 ఎకరాల్లో 400 చెట్లు నాటిన ఆయన నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 4 నుంచి 500 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు లేక చాలా అవస్థలు పడ్డారు. చీనీ చెట్లు 5వ ఏట అడుగు పెట్టాక పంట చేతికొచ్చే టైంకు చేసేది లేక చెట్లను కొట్టేద్దామనుకున్నారు. అంతలో కాలం కలిసి వచ్చి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో హంద్రీనీవా ప్రాజెక్టు రూపంలో తమ పొలాలకు సాగునీరు వచ్చిందని దేవేంద్రప్ప చెబుతున్నారు. కొట్టేద్దామనుకున్న చెట్లు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎండాకాలంలో పళ్ళ రసాల కోసమని చెప్పేసి ముఖ్యంగా ఈ చీనికాయల్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. నాగపూర్, బాంబే ఇటువంటి దూర ప్రాంతాలకు కూడా మంచి సైజు వచ్చి మంచి రకాలు వచ్చినాయంటే మార్కెట్, అనంతపురం మార్కెట్కి మేము తరలిస్తున్నాం. అక్కడి నుంచి కూడా కొంతమంది వ్యాపారులు వచ్చేసి ఆ ప్రాంతంలో ఈ చీనికాయలను కొనేసేసి నాగపూర్, బాంబే ఇటువంటి దూర ప్రాంతాలకు కూడా మరి తీసుకొని పోతున్నారు, చేస్తున్నారు. మరి అనుకోని పరిస్థితుల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా హంద్రీనీవా నుంచి మా ప్రాంతంలో వైటి చెరువు, పాత కొత్త చెరువు, గుత్తి చెరువు ఇలా 3 చెరువులు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద చెరువులు ఇవి. ఈ ప్రాంతంలో ఆ హంద్రీనీవా నుంచి నీళ్లు ఈ ప్రాంతానికి మరి ముఖ్యమైన నాయకులతోనూ అందరితో మేము మాట్లాడిన సందర్భంగా మరి ప్రజాప్రతినిధులు తీసుకున్న చొరవ వల్ల మరి ఈ ప్రాంతంలో దాదాపు ఈ 2 చెరువులకి నీళ్లు సమృద్ధిగా నీళ్లు నింపడంతో కొంతవరకు మాకు ఇప్పుడు ఒక దాదాపుగా మేము చెట్లు కొట్టేద్దాము అనే పరిస్థితుల్లో మరి హంద్రీనీవా ద్వారా నీళ్ళు రావడం, ఆ నీళ్ళు వచ్చినందువల్ల మరి చెరువులు నిండిన సందర్భంగా కొంతవరకు మాకు ఒక 2-2.5 ఇంచు నీళ్ళు ఈ పొద్దు రావడంతో కొంతవరకు నీళ్ళని మేము ఉపయోగించుకుంటున్నందువల్ల చెట్లని ఈరోజు పెట్టుకోగలిగినాం. కానీ లేదంటే దాదాపు 4 సంవత్సరాలుగా పెట్టి 5వ సంవత్సరం పంట వస్తుందన్న సందర్భంలో మరి నీళ్లు సమృద్ధిగా లేక బోర్లు వేస్తే కూడా నీళ్లు పడని పరిస్థితుల్లో మరి చెట్లు కొట్టేస్తాము అనుకున్న సందర్భంలో మరి హంద్రీనీవా నుంచి నీళ్లు రావడం, కొంతవరకు భూమిలో ఊట పెరిగి కొంత బోర్లు కూడా వాటర్ పెరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు కొంతవరకు ఈ చెట్లను కాపాడుకోగలిగినాం. మంచి దిగుబడి, దానికి తగ్గట్లు మంచి ధర వస్తున్నాయని దేవేంద్రప్ప సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి మొదట్లోనే టన్ను బత్తాయి 18,000 నుంచి 25,000 వరకు అనంతపురం మార్కెట్లో పలికిందని చెప్పారు. అయితే గుంతకల్లు పరిసరాల్లో మార్కెట్ యార్డులు లేక అదనపు ఖర్చులు తప్పడం లేదని రైతులు చెబుతున్నారు. మార్కెట్ యార్డులు, రవాణా సౌకర్యాలు కల్పించితే మరిన్ని లాభాలు ఆర్జించగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనేక రకాలుగా ఈరోజు అన్ని పంటలు వస్తూ ఉన్నా కూడా మరీ ముఖ్యంగా ఈ పండ్ల తోటలు పెట్టేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు, చేస్తున్నారు. వీటి నుంచి అంతో ఇంతో మిగతా పంటల కంటే ఇవి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక టన్ను వచ్చేసి 18,000 నుంచి 23,000 వరకు మార్కెట్లో ఉందని చెప్పేసి మరి మార్కెట్ యార్డు వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఏది ఏమైతేనేమి మేము ఫస్ట్ టైం పంట పెట్టాము. ఈ పంట సమృద్ధిగా వచ్చి మరి కొంత ఆదాయం వస్తే నెక్స్ట్ టైం మరీ ఎక్కువ కాపు వచ్చే అవకాశం ఉంది. దాదాపు మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి కారణంగా ఎక్కువ మంది రైతులు ఈ చీనీ పంటలు మరి పండ్ల తోటలు పెట్టలేకపోతున్నారు. మెయిన్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో కెనాల్ అంటే వాటర్ సప్లై
రీతిలో వస్తేగిన వాటర్ సప్లై సపరేట్గా కెనాల్ ద్వారా వస్తేగిన ఈ ప్రాంతంలో చాలామంది రైతులు మరి ముందుకొచ్చి ఈ పండ్ల తోటలు పెట్టే అవకాశం ఉంది. మేము ఈ డ్రిప్ సౌకర్యం ద్వారా చెట్లకి నీళ్లు పెట్టుకుంటున్నాం. చీనీ పండ్లు కొనుగోలులో వ్యాపారులు దళారుల చేతివాటం తమను కొంతవరకు నష్టపరుస్తోందని దేవేంద్రప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దళారులను నివారించి సాగునీరు పుష్కలంగా అందేలా చర్యలు చేపడితే రాయలసీమలో అనేక మంది రైతన్నలు బత్తాయి తోటల పెంపకానికి ముందుకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ₹1,00,000 పంట వస్తే దాదాపు 10% కమిషన్ తీసుకుంటున్నారు మార్కెట్లో. ₹1,00,000 పంట వచ్చిందంటే ₹12,000 మేము ఈరోజు మార్కెట్లో కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలే కాకోకుండా ఈరోజు మార్కెట్కి ఈ స్టాక్ని పండ్లను తరలించాలంటే దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంది. ₹6,000-7,000 బాడుగ అవుతుంది. ఈ పంటనంతా తీయడానికి దాదాపు 30 మంది దగ్గర ఈరోజు కూలీలు వస్తున్నారు. ఇవన్నీ లెక్కేసుకుంటే 20% అంటే సపోజ్ ఈ పంట నాకు ₹5 లక్షల పంట వచ్చిందంటే 1.5 లక్ష దగ్గర కేవలము ₹1,00,000 దాకా ఈ కమిషన్ కింద దీని కిందే పోవాల్సి వస్తుంది. మరి రైతు ఏ రకంగా బాగుపడే అవకాశం ఉంటుంది? కేవలము దాని నుంచి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఇప్పుడు అనేక మార్కెట్ యార్డులు ప్రభుత్వం పెడుతుంది, చేస్తుంది. మరి ఇటువంటి దళారులు అట్లాంటిది లేకోకుండా కేవలం కొంతవరకు ఒక 5% మరి ప్రభుత్వానికి కూడా ఆదాయం కావాలి కనుక, మార్కెట్ యార్డ్కి కావాలి కనుక కేవలం ఒక 5% వాళ్ళు కమిషన్ రూపాన తీసుకొని చేయగలిగితే రైతుకి ఎంతో కొంత మరి ఆదాయాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు. అన్ని ప్రాంతాల్లో బత్తాయి అని పిలిచే ఈ పండ్లను రాయలసీమ ప్రాంతంలో మాత్రం చీనీ పండ్లు అని పిలుస్తారని ఆయన వివరించారు. అన్ని రకాల సైజుతో తమ తోటలో ఈ ఏడాది 25 టన్నుల పైనే బత్తాయి దిగుబడి వచ్చే అవకాశముందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ అందజేస్తే రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర క్వింటాలకు ₹1,310గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని కమలాకర్ తెలిపారు. ఎటువంటి దళారులు లేకుండా మార్క్ఫెడ్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతాయని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మేలు రకం ధాన్యమే కాకుండా బి గ్రేడ్, సి గ్రేడ్ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కమలాకర్ తెలిపారు. మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కేవలం నాణ్యమైన పంటకే కాకుండా ఏబిసిడి గ్రేడ్లు విభజించి అన్ని రకాల పంటకు మంచి మద్దతు ధర ఇవ్వాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శి సురేందర్ రెడ్డి కోరారు. ప్రభుత్వం కూడా గతంలో 1,250 ఉండే ఎంఎస్పి, కానీ ఇప్పుడు 1,310 ఎంఎస్పి ఇచ్చుకుంటుండగా ఎలాంటి బ్రోకరేజం లేకుండా డైరెక్ట్ అకౌంట్లకే, రైతు అకౌంట్లకే డబ్బులు చేర్చడం జరుగుతుంది. దీంతో రైతులుగా ఎలాంటి బ్రోకర్ లేకుండా చాలా హ్యాపీ ఫీల్ అవుతుండు. మరి ఇంకోటి తప్పక ఏబిసిడి తీసుకొని ఎక్కడైతే సి గ్రేడ్, డి గ్రేడ్ ఉన్న కాడ ఎక్కడైతే ఈ కోళ్ళ ఫారం కానీ వాళ్ళకి కానీ తీసుకున్నా కూడా ప్రభుత్వం దగ్గర కూడా చేసుకుంటాం. మేము ఒక్కడే ప్రజలకు చెప్తున్నాను, రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా బతకాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాబోయే కాలంలో వ్యవసాయం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్న మా ముఖ్యమంత్రి గారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెగ్యులర్గా కరెంట్ ఇస్తే రైతు సంతోషపడతారు కాబట్టి రాబోయే కాలంలో ఈ కరీంనగర్లో దగ్గర 1,200 హెక్టార్లలో మనం పండించేది రాబోయే కాలంలో 1,500 కూడా మండలంలో ఎక్కువ అవకాశం ఉంది. అంటే కరెంట్ వస్తే నమ్ముకుంటే రైతులకు ఎక్కువ సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పక ఈ రైతుకు రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో సంతోషపడే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే చెప్తున్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మద్దతు ధరను మధ్యదళారుల చేతుల మోసపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం ₹1,310 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధరను రైతు సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. డిసిఎంఎస్ ద్వారా ఈ మొక్కలు కొనుగోలు కేంద్రం కొనుగోలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రబ్బీలో ఏబీసీ గ్రేడ్ ఉండే గౌరవ శాసనసభ్యులు గారికి నేను రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే 6 తడి మొక్కలు తీసుకొచ్చి కొంత లాస్ట్ వరకు రైతులకు ఎందుకంటే నీళ్ళు అందక అటువంటి పంట తీసుకొస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి నాపలు ఉండేటువంటి వాటిని కూడా ఏబీసీ గ్రేడ్ కింద మనం వర్షాకాలంలో తీసుకున్నాం. ఇప్పుడేమో 1,310 ఒకటే ధర తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ
మేలు రకమైనటువంటి మొక్కలకు మాత్రం 1310 రూపాయలు పెడుతుంది ప్రభుత్వం. మరి బలహీనంగా పండినటువంటి మొక్కలకు ప్రభుత్వం తీసుకోవడానికి కొంత వెనుక ముందుంది. ఎందుకంటే మేము కొనుగోలు చేసి మార్కెట్కి ఇస్తాం కాబట్టి మార్కెట్ వాళ్ళు కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంది కాబట్టి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏబీసీ గ్రేడ్ ఉన్నటువంటి మొక్కలు కూడా కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్యులకు చెప్పి బీసీ 2 గ్రేడ్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా నేను గౌరవ శాసనసభ్యుల గారికి తెలియజేస్తూ రైతులు ల్యాండ్ పూలింగ్లో భాగం కాదలుచుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. 9.2 ఫారాలు ఇచ్చిన రైతుల భూముల్ని భూ సమీకరణ నుంచి మినహాయించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. రాజధాని భూములపై హైకోర్టులో విచారణ. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన హైకోర్టు 9.2 నోటీసులు ఇచ్చిన రైతులకు ఊరట. నోటీసులు ఇచ్చిన రైతుల భూములు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు. హైకోర్టును ఆశ్రయించిన 200 మంది రాజధాని రైతులు. కౌంటర్ దాఖలకు 15 రోజుల గడువు కోరిన రాష్ట్ర సర్కారు. రాజధాని భూముల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని నిరసిస్తూ దాదాపు 200 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 9.2 నోటీసు ఇచ్చినా తమ భూముల్ని ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించలేదని రైతులు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. భూములిచ్చేందుకు నిరాకరించిన తమను సిఆర్డీఏ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రుణాలివ్వొద్దని బ్యాంకులకు సిఆర్డీఏ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే తమ పొలాలకు కరెంటు కట్ చేస్తున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 9.2 ఫారాలు ఇచ్చిన రైతులను అడ్డుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు వారు రైతన్నలకు అనుకూలంగా స్పందిస్తూ ఒక విధమైనటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీ గవర్నమెంట్ వారిని హైకోర్టు వారు సూటిగా ప్రశ్నించారు. మీరు 15 రోజుల లోపల వారు ఇచ్చినటువంటి 9.2 నోటీసులు ఇచ్చినటువంటి 15 రోజుల లోపల వారి పొలాలను మీరు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నుంచి తప్పించాలా అని చట్టం నిర్దేశిస్తున్నా కూడా మీరు ఆ విధంగా ఎందుకు చర్యలు గైకొనటం లేదు అని గవర్నమెంట్ వారిని ఈరోజు రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాది ఇంకా కొంత టైం కావాలండి, మాకు 15 రోజుల లోపల మేము ఆ విధంగా చర్యలు గైకుంటాం అని చెప్పడం జరిగింది. అందుకు కోర్టు వారు 15 రోజులకు వాళ్ళకి కౌంటర్ దాఖలు చేసేదానికి టైం ఇస్తూ ఈ లోపల మేము రైతన్నల యొక్క అష్టకష్టాలు వాడు పడే బాధల కోర్టు వారికి దృష్టికి తీసుకుపోయిన తర్వాత వారు ఏ పరిస్థితిలో కూడా గవర్నమెంట్ వారు సిఆర్డీఏ కానీ గవర్నమెంట్ కానీ వారి యొక్క వ్యవసాయ పనులకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగనీయకూడదు. వారి యొక్క వ్యవసాయ పనులు 9.2 నోటీస్ ఇచ్చిన ఏ రైతన్న యొక్క వ్యవసాయ పనుల్లో కూడా వేలు పెట్టకూడదు. నిరాకాటంగా వాళ్ళ వ్యవసాయ పనులు వాళ్ళు జరుపుకునేదానికి రైతన్నలకు వెన్నుదట్టి భరోసా ఇచ్చి వాళ్ళకి ఈరోజు హైకోర్టు వారు రక్షణ కల్పించిన దానికి చాలా సంతోషపడుతున్నాం. సిఆర్డీఏ చట్టం ప్రకారం 9.2 ఫారాలు ఇచ్చిన రైతుల భూముల్ని 15 రోజుల్లోగా ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించాలి. ఈ రైతులంతా జనవరి 30నే 9.2 ఫారాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు వారి భూముల్ని భూ సమీకరణ నుంచి మినహాయించలేదు.